అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ఎక్కడో చోట వారు మోసపోతూనే ఉన్నారు. ఒక మగాడి మాయమాటలు విని ఓ మహిళ అబాసుపాలైన సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. పుంగనూరు మండలం రాంపల్లి శాంతినగర్కి చెందిన ఓ మహిళను రామసముద్రం మండలం చింపరపల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి లోబరుచుకొని గర్భవతిని చేశాడు. గర్భవతి అయినాను అన్న విషయం తెలిపి పెళ్లి చేసుకోమని చెబితే వద్దు పొమ్మంటున్నాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించి మన మీడియాతో మాట్లాడుతూ ఏం చెబుతుందో విందాం పదండి. మా ఊరు శాంతినగర్. అతను మా ఇంటికి వస్తా పోతా మా డాడీతో లావాదేవీలు పెట్టుకుంటా 4 years నుంచి పరిచయము. నన్ను లవ్ చేస్తానని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సంబంధమే లేదు నీకు నాకు అని చెప్పి మోసం చేసినాడు. మేము వచ్చి కంప్లీట్ ఇచ్చినాం. మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ఇంటికి వస్తూ పోతూ లావాదేవీలు చేస్తున్నాడు సార్ మా డాడీతో. అట్లా పరిచయం అయినాడు 4 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు. ప్రెగ్నెన్సీ చేసినాడు సార్. మా తల్లిదండ్రులు లేని సమయంలో మా ఇంటికి వస్తూ పోతూ నన్ను శారీరకంగా లొంగి తీసుకున్నాడు సార్. కాదు దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసినాడు సార్. దీనికి పరిష్కారం చూపించాను సార్. అవును సార్, మా పేరెంట్స్ తో నేను చెప్పినాను, పిలిపించి కూడా వాళ్ళు చెప్పినారు సార్. అయినా కూడా తను ఒప్పుకోలేదు సార్. నేను కాదు అనే చెప్తాను. దీనికి నాకు కారణం నేను కాదు అని. ఇప్పుడు ఇద్దరు కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు, నేను చేసుకోను అని ఎంత మందిలో అయినా చెప్తాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారమ్మా? అవును సార్, ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇచ్చినాం సార్. పోలీసులు ఏం చెప్తారు? ఈ రోజు FIR ఫైల్ చేసినారు సార్. న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు శాంతినగర్ లో ఉన్నాము. శ్రీకాంత్ అనే అబ్బాయి చింపరపల్లి నుంచి వచ్చి ఇంటంతో కలిపి వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీకి డబ్బులు మేము తీసుకున్నాము. అంగడికి వెళ్ళని 50,000 ఇచ్చినాడు. 40,000 దాకా వడ్డీలు తిన్నాడు. అట్లా నా బిడ్డని చీటింగ్ చేసినాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసి మాకు తెలీదు అనేసి చెప్తా ఉన్నాడు. మేము లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపని చనువుగా ఉండి ఏమేమో మాట్లాడి లొంగు తీసుకున్నాడు. మేము అడిగితే లేదని చెప్పినాడు. మా ఇంటికి శారీరకంగా వస్తా పోతా అట్లా చేసినాడు సార్. పెద్ద మనుషులకి పిలిచి ఇట్లా మా 3వ నెల మా బిడ్డకి ఇట్లా మోసం చేసినావే అంటే నేను కారణం కాదు అని చెప్పినాడు. అందుకు న్యాయం చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళ దాకా పెట్టినాము.